హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్జిటి గ్రాండ్ టెస్ట్ ఇప్పుడు ఆల్రెడీ మనం 2 గ్రాండ్ టెస్ట్ చూసుకున్నాం కదా. ఇప్పుడు ఇది 3rd గ్రాండ్ టెస్ట్ అనమాట. ఇందులోని మిగిలిన బిట్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఇప్పుడు మనం ఇచ్చిన మోడల్స్ కానీ ఈ బిట్స్ అనేవి జస్ట్ మనకు మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన మోడల్స్ అనమాట. ఈ విధంగా ఇవ్వచ్చు అని మనం ఇస్తున్నాము. సో మనం ఇక్కడ ఈ 4 ఆప్షన్స్ కూడా ఇంతకు ముందులాగా చదవట్లేదు, ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ మాత్రమే చదువుతున్నాము. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇక నుంచి సబ్జెక్ట్ వైజ్గా కూడా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లోని. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ మ్యాథమెటిక్స్ కంటెంట్కి సంబంధించి ఒక 20 క్వశ్చన్స్, ఇందులో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి హాఫ్ మార్క్, టోటల్గా 10 మార్క్స్ మ్యాథమెటిక్స్ కంటెంట్కి. అయితే 111వ బిట్ నుంచి స్టార్ట్ అవుతాయి మ్యాథ్స్కి సంబంధించిన బిట్స్. అయితే ఫస్ట్ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే √2 = 1.414 అయినచో 1/√9 - √8 విలువ ఎంత అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే 5.828 అన్నమాట. తర్వాత 112 బిట్ చూసుకున్నట్లయితే 9.83 - 6.83 9.8² + 9.8 × 6.8 + 6.8² = ఇప్పుడు ఇచ్చిన వాల్యూ మొత్తం క్యాల్కులేట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే 3. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. తర్వాత 113 బిట్ ఏంటంటే 4వ వరుస సరి సంఖ్య సగటు 27, వాటిలో పెద్ద సంఖ్య ఏంటి అని అడిగారు. అయితే దీని ఆన్సర్ ఏంటంటే 3వ ఆప్షన్ 30 అన్నమాట. 30వది రైట్ ఆన్సర్. తర్వాత 114వ బిట్ ఏంటంటే ఏ ఒక పనిని 6 రోజుల్లోనూ అదే పని బి 12 రోజుల్లోనూ చేయగలరు. వారిద్దరూ కలిసి ఆ పనిని పూర్తి చేయుటకు పట్టు రోజుల సంఖ్య ఎంత అని అడిగారు. అయితే దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 అన్నమాట, 4. 4 రోజుల్లోని ఏ అండ్ బి కలిసి ఒక పనిని పూర్తి చేయగలరు అన్నమాట. తర్వాత 115వ బిట్ చూసుకున్నట్లయితే x² - 3x + 1 = 0 వేర్ x ≠ 0 అయితే x + 1/x వాల్యూ ఎంత అని అడిగారు. అయితే దీన్ని మనం క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుందంటే ఆప్షన్ 3 వస్తుంది అనమాట ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అన్నమాట. తర్వాత 116 బిట్ చూసుకున్నట్లయితే 1 నుండి 100 మధ్య గల కవల ప్రధానాంకాల జతల సంఖ్య ఎంత అని అడిగారు. అయితే దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 8 అన్నమాట. అంటే కవల ప్రధానాంకాలు అంటే కోప్రేమ్స్ అంటారు కదా, కోప్రేమ్ నెంబర్స్. ఈ కోప్రేమ్ నెంబర్స్ యొక్క సంఖ్య ఎంత? 1. నెంబర్ 1 నుంచి 100 లోపు ఉన్న కోప్రేమ్స్ ఎన్ని అని అడిగారు. అవి 8 అన్నమాట. తర్వాత 117వ బిట్ చూసుకున్నట్లయితే 1/2 హోల్ పవర్ -2 డివైడెడ్ బై 1/3 హోల్ పవర్ -3 వాల్యూ ఎంత అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే 4/27 అన్నమాట. ఈ ఇచ్చిన వాల్యూని క్యాల్కులేట్ చేస్తే 4/27 అనే ఆన్సర్ వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. తర్వాత మనం 118వ బిట్ చూసుకున్నట్లయితే 2 సంఖ్యల నిష్పత్తి 3:4, వాటి గసాబా 4 అయినా వాటి కసాగు ఎంత అని అడిగారు. దాని ఆన్సర్ ఏంటంటే 48 అన్నమాట. దీని ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 119 బిట్ ఏంటంటే ఒక త్రిభుజంలోని అంతర్కోణ సమద్విఖండన రేఖల ఖండన బిందువును ఏమంటారు అని అడిగారు. ఏ పరివృత్త కేంద్రము, బి అంతర్కేంద్రము. అయితే ఇక్కడున్న వాటిలో సరైనది ఎంచుకోండి అని అడిగారు. అయితే సరైనది ఏంటంటే ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది అన్నమాట. అంటే
బి అంతర్కేంద్రము అనేది సత్యమైనది. తర్వాత 120th బిట్ ఏంటో చూసుకున్నట్లయితే రాంబస్లోని కర్ణాల పొడవు మొత్తం 10 మీటర్లు, దాని వైశాల్యము 9 చదరపు మీటర్లు అయినా కర్ణాల వర్గాల మొత్తము చదరపు మీటర్లు అంటే స్క్వేర్ మీటర్స్లో ఎంత అని అడిగారు. అయితే దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 64 అన్నమాట. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 121st బిట్ ఏంటో చూసుకున్నట్లయితే ట్రయాంగిల్ PQR ఈజ్ ఈక్వివాలెంట్ టు ట్రయాంగిల్ YXZ అయినా ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏంటి ఏంటి ఇచ్చాడంటే యాంగిల్ P ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ X, యాంగిల్ Q ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ Y అండ్ యాంగిల్ R ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ Z. ఇది ఏ. నెక్స్ట్ బి స్టేట్మెంట్ ఏంటంటే యాంగిల్ P ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ Y, యాంగిల్ Q ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ X అండ్ యాంగిల్ R ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ Z. ఇక్కడ ఇచ్చిన 2 స్టేట్మెంట్స్లో కరెక్ట్ అయింది ఏదో ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చాడు. అయితే కరెక్ట్ అయిన ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 2 అన్నమాట. అంటే బి మాత్రమే సత్యము అని ఇచ్చాడు కదా, అంటే బి స్టేట్మెంట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అన్నమాట. యాంగిల్ P ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ Y, యాంగిల్ Q ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ X అండ్ యాంగిల్ R ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ Z అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అన్నమాట. తర్వాత 122nd బిట్ ఏంటో చూసుకున్నట్లయితే ఒక దుకాణదారుడు తన వస్తువుల ప్రకటన ధరను కొన్న వేల కన్నా 25% అధికంగా ప్రకటించను. అతను ప్రతి వస్తువుపై 12% రుసుమును ఇచ్చినా అతనికి వచ్చు లాభం ఎంత అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే 10 అన్నమాట. 10% లాభం అనేది వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 123వ బిట్ చూసుకున్నట్లయితే ఆర్ వ్యాసార్థంగా గల అర్ధవృత్త చుట్టుకొలత ఎంత అని అడిగారు. అయితే ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఏంటంటే ఏ πr, బి πr + 2r అని అడిగారు. అయితే వీటి యొక్క సరైన ఆప్షన్ ఏంటో ఎంపిక చేసుకోమని అడిగాడు. సరైన ఆప్షన్ ఏంటంటే బి మాత్రమే సత్యము, అంటే సెకండ్ ఆప్షన్ అనేది సరైన ఆప్షన్ అని ఇక్కడ ఇచ్చాడనమాట. అంటే ఆర్ వ్యాసార్థం గల అర్ధవృత్త చుట్టుకొలత ఎంత ఉంటుంది అంటే πr + 2r ఉంటుందన్నమాట. తర్వాత 124వ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే 34a అను సంఖ్య 2చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. దానినే 5చే భాగించిన ఒక శేషం వచ్చును. అయితే ఏ విలువ ఎంత అని అడిగారు. అయితే ఈ సమ్ సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటి అంటే 6 వస్తుందన్నమాట సొల్యూషను. సో దీని ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఇచ్చిన ఆకారాల యొక్క దానికి సంబంధించిన ఫార్ములాస్ కనుక్కోమని చెప్పారు. అంటే వైశాల్యాల యొక్క సూత్రాలు అవి ఇప్పుడు చూద్దాం కరెక్ట్ ఏంటో. ఇక్కడ ట్రెపీజియం, చతుర్భుజం, రాంబస్, సెక్టర్ ఈ 4కి సంబంధించిన ఫార్ములాస్ ఏంటో ఇక్కడ కనుక్కోమన్నారు. అయితే ట్రెపీజియం యొక్క ఫార్ములా ఏంటి అంటే వైశాల్య సూత్రం ఏంటి అంటే 1/2 h × a + b అన్నమాట. అంటే ఏ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి 5. నెక్స్ట్ వన్ చతుర్భుజం యొక్క వైశాల్య సూత్రం ఏంటి అంటే 3 1/2 d × h1 + h2 అన్నమాట. ఓకే, చతుర్భుజం యొక్క వైశాల్య సూత్రము ఆప్షన్ 3 అనేది అన్నమాట. తర్వాత రాంబస్ యొక్క వైశాల్య సూత్రం ఏంటి అంటే ½ d1 × d2 అన్నమాట. రాంబస్ యొక్క వైశాల్య సూత్రము ఆప్షన్ 1 ½ d1 × d2. తర్వాత సెక్టార్ యొక్క వైశాల్య సూత్రం ఏంటి అంటే ఆప్షన్ 2 x°/360 degrees × πr² అన్నమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ట్రెపీజియంకి 5th ఆప్షన్, చతుర్భుజంకి 3rd ఆప్షన్, రాంబస్కి 1st ఆప్షన్, సెక్టార్కి 2nd ఆప్షన్. అయితే ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ అయింది ఏంటంటే ఆప్షన్ 3 అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత
126వ బిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఇచ్చిన సమూహం 1లోని గల సమ్స్ని సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్స్ ఏంటి అని అడిగారు. అయితే ఆప్షన్ ఏని సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటి అంటే 3 వస్తుందన్నమాట. తర్వాత ఆప్షన్ బిని సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటి అంటే 2 వస్తుంది. ఆప్షన్ సిని సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటంటే 5 అనే ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ డిని సాల్వ్ చేసినట్లయితే 3 అనే ఆన్సర్ వస్తుంది. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 1. ఆప్షన్ 1లో ఇచ్చిన ఆన్సర్స్ అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అన్నమాట. తర్వాత మీరు 127th బిట్ చూసుకున్నట్లయితే అక్కడ అది రాంగ్ బిట్ అన్నమాట. ఎందుకంటే అక్కడ డయాగ్రామ్ ఇవ్వకుండా ఆ క్వశ్చన్ అడిగారు. సో అది మనము కంపేర్ చేయలేము. నెక్స్ట్ మనం 128th బిట్ని ఇప్పుడు మనం చూసుకుందాం. అయితే ఒక కుటుంబం నెలవారీ బడ్జెట్ ఈ విధంగా ఉంది. ఆహారానికి 1500 రూపాయలు, విద్యకు 750 రూపాయలు, ఇతరాలకు 2250 రూపాయలు మరియు పొదుపునకు 4500 రూపాయలు. దీనిని పై చిత్రంగా చూపించదలిచించో విద్యను సూచించు సెక్టార్ యొక్క కోణం ఎంత అని అడిగారు. అయితే దీనికి కూడా ఒక చిత్రం వేసుకోవాలి. ఒక బార్ గ్రాఫ్ లాంటిది గీసుకొని మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఆ కోణం ఎంత వస్తుందంటే 300 డిగ్రీలు అనేది వస్తుందన్నమాట. తర్వాత సో దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. తర్వాత 129వ బిట్ చూసుకున్నట్లయితే x-2 = 5 అయ్యేటట్లు కనీసం ఒక వాస్తవ సంఖ్య x ఉండును. దీనిని పరిమాపకాలు ఉపయోగించి రాసిన ఏ విధంగా వచ్చును అని అడిగారు. అయితే ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు x belongs to r, x-2 5 = 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 130వ బిట్ చూసుకున్నట్లయితే √27 మీ ఎత్తుగల పట్టకం భూభుజాలు 3 మీటర్లు, 4 మీటర్లు, 5 మీటర్లు అయినా దాని ఘన పరిమాణం ఎంత అని అడిగారు. అయితే దీని ఆన్సర్ ఏంటంటే 31.176 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించి 10 బిట్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. వీటికి 5 మార్కులు అనేవి కేటాయించడం జరిగింది. అయితే 131వ బిట్ చూసుకున్నట్లయితే మానవ నాగరికతకు అద్దం వంటిది అని ఏ శాస్త్రాన్ని పిలుస్తారు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే గణిత శాస్త్రాన్ని పిలుస్తారు అన్నమాట. తర్వాత 132వ బిట్ ఏంటంటే విద్యా విధానం సరైన కార్యరూపం దాల్చడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే మొదటిది విద్యా ఉద్దేశ్యములు అన్నమాట. తర్వాత 133వ బిట్ ఉపాధ్యాయుడికి కష్టసాధ్యమైన పని ఏది అని అడిగారు. దీని యొక్క ఆన్సర్ ఏంటంటే విద్యార్థులకు ఎలా బోధించాలి అనేది ఉపాధ్యాయునికి కష్టసాధ్యమైన పని అన్నమాట. తర్వాత తరగతిలో అతి ఎక్కువ స్థాయిలో గల విద్యార్థి సాధన అతి తక్కువ సాధన గల విద్యార్థి కంటే ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది అని అడిగారు. అయితే దీని ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 1 3 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత 135వ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే సంవత్సర కాలం బోధనకు ఒక వార్షిక ప్రణాళికను రూపొందిస్తే దానిని ఏమంటారు అని అడిగారు. దాన్ని వార్షిక ప్రణాళిక అంటారు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 136వ బిట్ చూసుకున్నట్లయితే గణిత శాస్త్ర బోధన విలువల వర్గీకరణలో గణిత శాస్త్రం ఒక ఆలోచన విధానం అని పేర్కొన్న గణిత శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు. అయితే దీని ఆన్సర్ ఏంటంటే యంగ్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. తర్వాత 137వ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే ప్రకల్పన పద్ధతి
అంటే ప్రాజెక్టు పద్ధతి నిర్వహణలో వివిధ పనులను విద్యార్థులకు కేటాయించడం ఏ స్థాయికి చెందుతుంది అని అడిగారు. అయితే దీని ఆన్సర్ ఏంటంటే ప్రాజెక్టు ప్రణాళికను తయారు చేయటం, అంటే 4వ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్. తర్వాత 138వ బిట్ ఏంటి అంటే వివిధ రేఖీయ చిత్రాలను వాటి యొక్క లక్షణాలను ప్రదర్శించడానికి, వివరించడానికి చక్కగా ఉపయోగపడే బోధనాభ్యాసన సామగ్రి ఏది అని అడిగారు. అయితే దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 జియో బోర్డ్ అన్నమాట. తర్వాత 139వ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే గణిత బోధనాభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు ఉపయోగించేవి ఏవి అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే పాఠ్య పుస్తకం, అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 140వ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే గణిత శాస్త్రం అవసరమైన నిర్ణయాలను రాబట్టును అని నిర్వచించింది ఎవరు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే బెంజమిన్ పియర్స్ అన్నమాట. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ మనం మ్యాథమెటిక్స్కి సంబంధించిన బిట్స్. తర్వాత మనం సైన్స్ కంటెంట్కి సంబంధించిన బిట్స్ గురించి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇందులో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి హాఫ్ మార్క్, టోటల్గా 10 మార్క్స్. అయితే 141 నుంచి స్టార్ట్ అవుతాయి ఈ బిట్స్ అనేవి. అయితే చూసుకున్నట్లయితే ఫస్ట్ యొక్క మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ఆ మ్యాచ్ ద ఫాలోయింగ్ గురించి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వానపాము అని ఇచ్చారు. లిస్ట్ 1లోని వానపాముకి ఇక్కడ జత అయిన ఆప్షన్ ఏంటి అంటే నేలను సారవంతం చేస్తుంది వానపాము అనేది. సో ఆప్షన్ 4 ఏకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అన్నమాట. తర్వాత సాలీడు అని ఇచ్చారు. సాలి పురుగుకు ఇక్కడ సూట్ అయ్యే ఆప్షన్ ఏంటి అంటే తన గూటిలో చిక్కుకున్న కీటకాలను తినుట ద్వారా పంటను కాపాడును అని ఇచ్చారు. అంటే 3వ ఆప్షన్ అనేది ఆప్షన్ బికి సూట్ అయ్యే ఆప్షన్ అన్నమాట. తర్వాత పాము ఇచ్చారు. ఆప్షన్ సిలో పాము ఇచ్చారు. అది దానికి సూట్ అయ్యే ఆప్షన్ ఏంటి అంటే ఎలుకలను తింటుంది. సో ఆప్షన్ 2 అనేది పాముకు మ్యాచ్ అవుతుంది. తర్వాత టిక్రోగ్రామా, ఆప్షన్ డిలో టిక్రోగ్రామా అని ఇచ్చారు. అది ఏంటి అంటే కీటకాల గుడ్లను నాశనం చేయను. అంటే దీని యొక్క ఆప్షన్ ఏంటి, మ్యాచింగ్ ఆప్షన్ 1 అనమాట. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకు క్రింద ఇచ్చిన ఆప్షన్స్లోని ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అన్నమాట. తర్వాత 142nd బిట్ ఏంటంటే క్రింది వాటిలో తప్పు సమాధానము గుర్తించుము అని అడిగారు. అందులో తప్పు అయినది ఏంటి అంటే ద్విదళ బీజ మొక్కలు పీచు వేళ్లను కలిగి ఉంటాయి. ఇది తప్పుడు స్టేట్మెంట్ అన్నమాట. తర్వాత 143వ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే క్రింది వాటిని పై నుండి క్రిందికి వరుస క్రమంలో అమర్చుము అని అడిగారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏంటంటే కంటి ఎముక, బి పక్కటెముకలు, సి తొడ ఎముక, డి శ్రోణి మేకలు. అయితే ఇవి కరెక్ట్ ఫామ్లో కానీ అరేంజ్ చేసినట్లయితే ఈ విధంగా వస్తాయి. ఏ విధంగా అంటే కంటి ఎముక, పక్కటెముకలు, శ్రోణి మేకలు, తొడ ఎముక. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ABDC అని మనం చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 144వ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే క్రింది వాటిలో తప్పు సమాధానంను గుర్తించుము అని అడిగారు. అయితే ఇక్కడ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లో మనకు తప్పుడు స్టేట్మెంట్ ఏంటి అంటే పరిమాణంలో పెద్దగా ఉన్న పట్టు పురుగులను జాడీలో ఉంచెదరు అనేది తప్పుడు స్టేట్మెంట్ అన్నమాట. అర్థమైందా? మిగతా 3 అనేవి కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ మీరు వీడియోలో చూసుకోవచ్చు. తర్వాత 145వ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే దతూర పుష్పంకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించి వీటిలో ఏ ప్రవచనములు సరైనవో కనుక్కొనుము అని అడిగారు. అయితే క్రింద మనకు 4 స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. అవి ఏంటంటే పుష్పములోని భాగాలన్నిటికీ పీఠంలా పనిచేయనది పుష్పాసనం. బి ఏంటంటే పుష్పంలోని 3వ వలయాన్ని ఆకర్షణ పత్రావళి అంటారు అనేది బి స్టేట్మెంట్. సి అనేది సన్నని ఆకుల్లా కనిపించినవి రక్షక పత్రాలు అని అన్నారు.
డి అనేది ఆకర్షక పత్రాలు కలిసిపోయి ఏర్పడే గరాటు వంటి నిర్మాణం రక్షక పత్రావళి అన్నారు. అయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఆప్షన్ ఏ అండ్ సి అనేవి కరెక్ట్ ఆప్షన్స్ అన్నమాట. అంటే పుష్పంలోని భాగాలన్నిటికీ పీఠంలా పనిచేసేది పుష్పాసనం అని, తర్వాత సన్నని ఆకుల్లా కనిపించినవి రక్షక పత్రాలు అని. ఈ ఏ అండ్ సి ఆప్షన్స్ మాత్రమే సరైనవి, మిగతా బి అండ్ డి ఆప్షన్స్ అనేవి ఇన్కరెక్ట్ అన్నమాట. తర్వాత 146th బిట్ ఏంటో చూసుకున్నట్లయితే ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. అయితే దీనికి ఫస్ట్ లిస్ట్ 1, లిస్ట్ 1, 2 లిస్ట్స్ ఇచ్చారు. అవి ఏంటంటే పరాన్నజీవి మొక్క ఏది అని అడిగారు. ఇక్కడ లిస్ట్ 2లో చూసుకున్నట్లయితే పరాన్నజీవి మొక్క కస్కూట అన్నమాట. తర్వాత మృత కళేబరాలు మరియు అంగారక పదార్థాలపై పెరిగే మొక్క ఏది అని అడిగారు. అది ఏంటంటే పూతికాహార మొక్కలు అంటారు అటువంటి మొక్కలను. తర్వాత సి ఏంటంటే నత్రజని లోపం కలిగిన భూముల్లో పెరిగే మొక్క ఏది అని అన్నారు. అది ఏంటి అంటే సహజీవనం మొక్క అంటారు అనమాట. తర్వాత లెగ్యూమినేసి కుటుంబానికి చెందిన మొక్క ఏంటి అని అడిగారు. అది ఏంటంటే నత్రజని లోపం వల్ల కలిగిన భూముల్లో పెరిగే మొక్క ఏంటి అంటే యుట్రిక్లేరియస్ అన్నమాట. అంటే ఆప్షన్ సికి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్, బై మిస్టేక్ జరిగింది. ఆప్షన్ డికి అంటే లెగ్యూమినేసి కుటుంబానికి చెందిన మొక్కలను ఏమంటారంటే సహజీవనం మొక్కలు అంటారు. అయితే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకు క్రింద ఇచ్చిన ఆప్షన్స్లోని కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 4 ఏ యొక్క సూటబుల్ మ్యాచింగ్ 4th వన్, బికి మ్యాచ్ అయ్యేది 3rd వన్, సికి 2nd వన్ అండ్ డికి 1st వన్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత 147th బిట్ చూసుకున్నట్లయితే గ్లాస్ క్లీనర్లో ఉపయోగించే రసాయన పదార్థం ఏంటి అని అడిగారు. అది ఏంటంటే అమోనియం హైడ్రాక్సైడ్ అన్నమాట. గ్లాస్ క్లీనర్లో ఉపయోగించే రసాయన పదార్థం ఏంటి? అమోనియం హైడ్రాక్సైడ్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 148th బిట్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో ఏ మూలకాన్ని సన్నని తీగలుగా సాగతీయవచ్చు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే సిల్వర్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. తర్వాత 149వ బిట్ ఏంటంటే పెట్రోలియంను రిఫైనింగ్ గావించగా ఏర్పడే ఉత్పన్నాలు ఏవి అని అడిగారు. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. అవి ఏంటంటే పెట్రోల్, కిరోసిన్, సహజవాయువు, పారాఫిక్ వ్యాక్స్. అయితే వీటిలోనూ మనకు పెట్రోలియంను రిఫైనింగ్ చేయగా ఏర్పడే ఉత్పన్నాలు ఏంటి అంటే పెట్రోల్, కిరోసిన్, పారాఫిన్ వ్యాక్స్. అంటే ABD. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. తర్వాత మనం 150వ బిట్ చూసుకున్నట్లయితే ఒక ఘన పదార్థాన్ని వేడి చేయగా ద్రవ రూపంలోకి కాకుండా నేరుగా వాయు స్థితిలో మారే ప్రక్రియని ఏమంటారు అని అడిగారు. దాన్ని ఏమంటారంటే ఉత్పతనం అంటారు. అంటే ఆప్షన్ 3 అన్నమాట. తర్వాత 151వ బిట్ ఏంటంటే ఒక్కొక్క బల్బు యొక్క నిరోధము 0.05 ఓమ్స్ కాగా గల 100 బల్బులను శ్రేణిలో కలిపితే వాటి యొక్క ఫలిత నిరోధం ఎంత అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే 5 ఓమ్స్ అన్నమాట. అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 152వ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే ఇందులో కూడా ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ఇది ఏంటంటే సాధారణ లవణం అని దేన్ని అంటారు అంటే ఎందులో యూజ్ చేస్తారంటే ఆప్షన్ 5 ఆహార పదార్థాలను నిల్వ చేయటంలో యూజ్ చేస్తారు. తర్వాత సోడియం హైడ్రాక్సైడ్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఆప్షన్ 1 సబ్బుల తయారీలో యూజ్ చేస్తారు. తర్వాత సి కార్బోనిక్ ఆమ్లం ఎందులో యూజ్ చేస్తారు అంటే కూల్ డ్రింక్స్ తయారీలో యూజ్ చేస్తారు. అంటే ఆప్షన్ 2. తర్వాత నైట్రిక్ ఆమ్లం అనేది ఎందులో యూజ్ చేస్తారు అని అడిగారు. అది ఎందులో యూజ్ చేస్తారంటే విస్ఫోటకాల తయారీలో. అంటే ఆప్షన్ 3. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకు క్రింద ఇచ్చిన ఆప్షన్స్లోని ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. తర్వాత 153rd బిట్ ఏంటో చూసుకున్నట్లయితే
క్రింది వాటిలో ఏ వాయువు వాతావరణంలో 3/4 ఉండును అని అడిగారు. అది ఏంటి అంటే నైట్రోజన్ అన్నమాట. అంటే మన వాతావరణంలో ఉండే వాయువుల్లో 3% పాటు నైట్రోజన్ అనేది ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 154th బిట్ ఏంటో చూసుకున్నట్లయితే ఒక కాంతి కిరణం సమతల దర్పణం ఉపరితలంతో 300 కోణం చేస్తూ పతనం చెందితే దాని పరావర్తన కోణం యొక్క విలువ ఎంత అని అడిగారు. అయితే దీని ఆన్సర్ ఏంటంటే 300 అన్నమాట. అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఒక వస్తువు యొక్క జడత్వం దేనిపై ఆధారపడి ఉంటుంది అని అడిగారు. అది దేనిపై ఆధారపడి ఉంటుందంటే వస్తువు యొక్క ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 156వ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే తయారైన కుండను సరైన ఆకారంలో వచ్చేలాగా చేయుటకు కుమ్మరి ఉపయోగించేది ఏమిటి అని అడిగారు. అది ఏంటి అంటే ఆప్షన్ 3 సలప అన్నమాట. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 157వ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే ఏకాంక ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను 1 డిగ్రీ పెంచడానికి కావలసిన ఉష్ణశక్తి ఏంటి అని అడిగారు. అది ఏంటంటే విశిష్టోష్ణం. అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 158వ బిట్ ఏంటంటే వి అనేది ధ్వని వేగం, అంటే సౌండ్ యొక్క స్పీడ్ అన్నమాట. తర్వాత టీ అనేది తరంగ దైర్ఘ్యం మరియు ఆవర్తన కాలం అంటే వాటి మధ్య సంబంధం ఏంటి అని అడిగారు. అది ఏంటంటే v = λ/t అన్నమాట. అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 159వ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే శబ్ద తీవ్రత ఈ భౌతిక రాశిపై ఆధారపడి ఉంటుంది అని అడిగారు. అది దేనిపై ఆధారపడి ఉంటుందంటే ధ్వని కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది. శబ్ద తీవ్రత అనేది ధ్వని కంపన పరిమితి, అంటే ఆప్షన్ 3 అన్నమాట. తర్వాత 160వ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే మానవునిలో మలేరియా పరాన్నజీవి ఎరిథ్రోసైటిక్ వలయము, అంటే ఎరిథ్రోసైటిక్ సైకిల్ ఉంటుంది కదా, ఇక్కడ క్రింద ఇచ్చిన ఆప్షన్స్లోని ఏ విధంగా ఆ సైకిల్ ఉంటుందో చెప్పమన్నారు. అయితే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే క్రిప్టోమిరోజాయిట్, షైజాంట్ మిరోజాయిట్, తర్వాత గ్యామ్టోసైట్లు. ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. మానవునిలోని మలేరియా పరాన్నజీవి ఎరిథ్రోసైటిక్ వలయం అనేది ఫస్ట్ క్రిప్టోమిరోజాయిట్గా ఉండి తర్వాత షైజాంట్ మిరోజాయిట్గా చేరి తర్వాత గ్యామ్టోసైట్స్గా మారుతాయి. ఆ తర్వాత మనం సైన్స్ మెథడాలజీకి సంబంధించిన 10 బిట్స్ గురించి ఇప్పుడు చూసుకుందాం. అయితే ఇందులో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ½ మార్క్, టోటల్గా 5 మార్క్స్ అనేవి కేటాయించబడతాయి. అయితే 161 నుంచి ఇవి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే క్రింది వానిలో ఏది విజ్ఞాన శాస్త్ర లక్షణం కాదు అని అడిగారు. దీని యొక్క ఆన్సర్ ఏంటి అంటే ప్రతి శాస్త్రీయ ప్రవచనానికి ఒక ఖచ్చితం లేదా రుజువు ఉండదు. సెకండ్ ఆప్షన్ అన్నమాట. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత శాస్త్రీయ వైఖరి మాపిని ఈ క్రింది వానిలో దేనికి సంబంధించింది అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 సహజ సామర్థ్య పరీక్షలకు సంబంధించింది. తర్వాత 163వది ఏంటంటే సాంకేతిక ప్రత్యామ్నాయ శక్తి వనరుల కోసం చేసిన కృషి దేనికి ఉదాహరణ అని అడిగారు. అది దేనికి ఉదాహరణ అంటే భౌతిక రసాయన శాస్త్రం సమాజ సహసంబంధం, అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 164వ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే పాదరసంతో నింపిన ఖాళీ పెన్సిలిన్ సీసాను ఉపయోగించి రక్తపోటును కొలిచే పరికరాన్ని తయారు చేయడం దేనికి ఉదాహరణ అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే ప్రత్యామ్నాయ బోధన, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 165వ ఏంటో చూసుకున్నట్లయితే దిగువ ఇయ్యబడిన వాటిలో ఏది విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రం కాదు అని అడిగారు. అది ఏంటంటే ఆప్షన్ 1 ఉపాధ్యాయ బోధనకు ప్రాముఖ్యతనియడం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
తర్వాత విద్యకు సంబంధించి మాత్రమే చేసే మాపనాన్ని ఏమంటారు అని అడిగారు. దాన్ని ఏమంటారంటే ఆప్షన్ 2 విద్యామాపనం అని అంటారనమాట. తర్వాత 167వ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే విజ్ఞాన శాస్త్రం లేదా సైన్స్ అనే ఇంగ్లీష్ మాట ఏ లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది అని అడిగారు. అది సైన్షియా అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 168వ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే విజ్ఞాన శాస్త్ర అభ్యసనం చక్కగా జరగాలంటే చేయకూడనిది ఏది అని అడిగారు. అది ఏంటి అంటే సూత్రాలు, నిర్వచనాలు, సిద్ధాంతాలు లాంటి వాటిని బట్టి పట్టించాలి. ఇది చేయకూడని పని అన్నమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. అంటే రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఇచ్చిన ప్రశ్నను బట్టి ఆప్షన్ 2 అనేది దీని యొక్క ఆన్సర్. తర్వాత 169వ బిట్ ఏంటంటే భావ ప్రసారం అనేది దీని ఆన్సర్ ఏంటంటే పైవన్య. అంటే ఇక్కడ ఇచ్చారు కదా 4 ఆప్షన్స్, నైపుణ్యం, కళ, ప్రక్రియ, పైవన్య అని. ఇక్కడ 3 కూడా కరెక్టేనమాట. అంటే నైపుణ్యం, కళ, ప్రక్రియ. భావ ప్రసారం అనేది ఒక నైపుణ్యం, కళ మరియు ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. తర్వాత బృంద బోధన అనే భావన 1950 దశకంలో ఏ దేశంలో వినియోగంలోనికి వచ్చింది అని అడిగారు. అది ఏ దేశంలో అంటే అమెరికాలోని వినియోగంలోకి వచ్చింది. అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు మనం సోషల్ స్టడీస్కి సంబంధించి కంటెంట్లో 20 బిట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇందులో ఫస్ట్గా చూసుకున్నట్లయితే 20 బిట్స్ ఇస్తారు. ఈచ్ బిట్కి హాఫ్ మార్క్ ఉంటుంది. టోటల్గా 10 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సోషల్ కంటెంట్కి. అయితే ఇవి 171 నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ బిట్ ఏంటంటే క్రింది వాటిలో హరప్పా ప్రజలు పండించిన ముఖ్యమైన పంట కానిది ఏది అని అడిగారు. అది ఏంటి అంటే జొన్నలు అనేది హరప్పా ప్రజలు పండించిన ముఖ్యమైన పంట కాదన్నమాట. మిగిలినవన్నీ ముఖ్యమైన పంటలు. తర్వాత 172వది ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. అయితే మండల పరిషత్ ఏ విధంగా సహాయపడుతుంది అంటే ఆప్షన్ 2 రోడ్లు, నీటిపారుదల సౌకర్యాల నిర్మాణం, మరమ్మతులు చేయడానికి మండల పరిషత్ ఉపయోగపడుతుంది. తర్వాత బి పోలీస్ స్టేషన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉంటుంది. అంటే ఆప్షన్ 5 అన్నమాట. తర్వాత మండల రెవెన్యూ కార్యాలయం అనేది భూ సంబంధిత తగాదాలను పరిష్కరిస్తుంది. అంటే ఆప్షన్ సి అనేది 4. తర్వాత బ్యాంక్ ఏ విధంగా సహాయపడుతుందంటే రైతులకు రుణాలను ఇస్తుంది. అంటే ఆప్షన్ 1. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే క్రింద ఇచ్చిన ఆప్షన్స్లోని ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అన్నమాట. అంటే ఏ అనేది 2, B5, C4, D1 అనేది కరెక్ట్. అంటే 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత నూగూరు సిక్కాలు ముద్రించి చలామణి చేసిన సంస్థానం ఏది అని అడిగారు. అది ఏంటి అంటే వనపర్తి. అంటే ఆప్షన్ 4 అన్నమాట. తర్వాత గౌతమేశ్వర దేవాలయం ఉన్న ప్రాంతం ఏది అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే మంథని. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత గోదావరి నదిని వేరు చేయని జిల్లాలు ఏవి అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే కరీంనగర్, మంచిర్యాల. అంటే గోదావరిని వేరు చేయని జిల్లాలు అన్నమాట ఈ 2. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. తర్వాత 176వ బిట్ ఏంటంటే ఇక్కడ 2 జాబితాలు ఇచ్చారు. అయితే ఏంటంటే తాటిపాముల అనేది దీనికి సరైన జత ఏంటంటే వీర సముద్రం. ఆప్షన్ 3. తర్వాత వెల్టూరు దీని యొక్క సరైన జత ఏంటంటే గోపాల సముద్రం. తర్వాత ఆప్షన్ సి సంకిరెడ్డిపల్లి దీని యొక్క సరైన జత ఏంటంటే కృష్ణ సముద్రం. తర్వాత కానాయపల్లి దీని యొక్క సరైన జత ఏంటంటే శంకర సముద్రం. అంటే ఇక్కడ ఇచ్చిన
ఈ చెరువులు వీటికి సంబంధించిన సమీప గ్రామాలు అన్నమాట ఇవన్నీ. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్. తర్వాత 177th బిట్ ఏంటో చూసుకున్నట్లయితే క్రింది అంశాలను పరిశీలించండి అని అడిగారు. అయితే ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు, అందులోని ఏది కరెక్ట్ అని అడిగారు. అవి ఏంటంటే ఉత్తరార్ధగోళంలో ఉండే ఖండాలు ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఆసియా. బి పశ్చిమార్ధగోళంలో ఉండే ఖండాలు ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. సి దక్షిణార్ధగోళంలో ఉండే ఖండాలు దక్షిణ అమెరికా, అంటార్క్టికా, ఆస్ట్రేలియా. డి పూర్వార్ధగోళంలో ఉండే ఖండాలు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. ఇక్కడ ఈ 4 స్టేట్మెంట్స్లోనూ మనకు సరైనవి ఏంటి అంటే ఏ మరియు సి మాత్రమే. అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అన్నమాట. తర్వాత 178ది ఏంటంటే క్రింది వాటిలో గొలుసుకట్టు చెరువులు ఉన్న గ్రామం ఏది అని అడిగారు. అది ఏంటి అంటే డోకూరు అన్నమాట. తర్వాత 179వ బిట్ ఏంటి అంటే క్రింది అంశాలను పరిశీలించండి అని అడిగారు. ఇవి కూడా స్టేట్మెంట్స్. అవి ఏంటంటే ఒక తెగలోని సభ్యులందరూ తామంతా ఒకే మూల పురుషుని నుండి వచ్చిన వాళ్ళమని భావిస్తారు. తర్వాత సహజ వనరులైన అడవి, భూమి, నీరు, పశు సంపద వంటి వాటిని వ్యక్తిగత ఆస్తిగా భావిస్తారు. తర్వాత సి తెగ సమిష్టి ఆదాయంలో ప్రతి ఒక్కరికి వాటాలు ఉండవు. తర్వాత డి సాధారణంగా తెగలోని వాళ్ళు అందరూ అన్ని పనులు చేస్తారు. అయితే ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లోనూ ఆప్షన్ ఏ అండ్ డి మాత్రమే కరెక్ట్ అన్నమాట. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. తర్వాత 180 బిట్ ఏంటంటే క్రింది వాటిలో ఆఫ్రికా ఖండంలో సముద్ర తీరం లేని ఒక దేశం ఏది అని అడిగారు. అది ఏంటంటే నైజర్ అంటే ఆప్షన్ 2. తర్వాత 181వ బిట్ ఏంటంటే గాంధీజీ సొంతంగా చేపట్టిన రాజకీయ కార్యక్రమాలను కాలానుగుణంగా అమర్చండి. ఇక్కడ 4 ఏంటి? ఖేడా నిరసనలు, ఖిలాఫత్ ఆందోళన, చంపారన్ ఆందోళన, రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం. ఇలా ఏబిసిడి అని 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులోని వీటన్నింటిని ఒక వరుస క్రమంలో అమర్స్తే సి ఫస్ట్ చంపారన్ ఆందోళన, తర్వాత ఖేడా నిరసనలు, తర్వాత రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం, తర్వాత ఖిలాఫత్ ఆందోళన. అంటే ఆప్షన్ 2 CADB అనేది కరెక్ట్ ఆన్సర్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత 182వ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే ఆర్కాటు ప్రాంతంలో 1764లో నవాబు అన్వరుద్దీన్ ఖాన్ సైన్యాలను ఓడించిన వారు ఎవరు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే ఫ్రెంచ్ వారు అన్నమాట. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇక్కడ క్రింది అంశాలను పరిశీలించండి అని మళ్ళీ ఇచ్చారు. అందులో 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అవి ఏంటో చూసుకున్నట్లయితే ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారు జాతీయ స్థాయిలో ఆసుపత్రుల్లోనూ, ఔషధశాలల్లోనూ, వైద్య విద్యలోనూ వ్యాధి నిరోధక కార్యక్రమాలు చేపడుతున్నారు. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే ఆయుష్ శాఖ వారు ఆయుర్వేద, హోమియోపతి, యునాని మొదలైన వాటిపై పరిశోధనలు చేస్తున్నారు. తర్వాత ఆప్షన్ సి ఏంటంటే ఆరోగ్య పరిశోధన శాఖ వారు ఎయిడ్స్, HIV నియంత్రణకే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తర్వాత ఆప్షన్ డి ఏంటంటే ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారు ఆరోగ్య సంబంధ కార్యక్రమాలు, ఔషధాలపై పరిశోధనలు చేస్తున్నారు. వీటిలో సరైనవి ఏంటంటే ఏ మరియు బి మాత్రమే. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. మీరు చూసుకోవచ్చు ఇక్కడ వీడియోలో. తర్వాత 184వ బిట్, అందులో కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. అయితే ఇక్కడ పదవులు, వాటికి ఉండాల్సిన కనీస వయసుల గురించి ఇచ్చారు. అయితే లోక్సభ సభ్యులకు ఉండాల్సిన వయస్సు ఎంత అంటే ఆప్షన్ 2 25 సంవత్సరాలు అన్నమాట మినిమం ఏజ్. తర్వాత రాజ్యసభ సభ్యులకు ఉండాల్సిన మినిమం ఏజ్ ఎంత అంటే ఆప్షన్ 3 30. తర్వాత రాష్ట్రపతికి ఉండాల్సిన మినిమం వయస్సు ఎంత అంటే 35 ఆప్షన్ 4. తర్వాత గ్రామ పంచాయతీ వార్డు మెంబర్కు ఉండవలసిన మినిమం ఏజ్ ఎంత అంటే 21. దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ
ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. అంటే ఏకి 2, బికి 3, సికి 4th ఆప్షన్, తర్వాత డికి 1. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. తర్వాత 185వ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే డాష్ వ్యవసాయ ఉత్పత్తులను చిన్న వర్తకులు, సంతలు, చిన్న దుకాణాల దగ్గర నుండి పొందుతారు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే ప్రజలు. 4th ఆన్సర్ అన్నమాట కరెక్ట్ వన్. తర్వాత 186వ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే వ్యవసాయ మార్కెట్ యార్డ్ కూడా దీని లాంటిదే. దీని ఆన్సర్ ఏంటంటే రైతు బజార్ అన్నమాట. అంటే వ్యవసాయ మార్కెట్ యార్డ్ కూడా రైతు బజార్ లాంటిదే. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ వన్. తర్వాత చూసుకున్నట్లయితే సాధారణంగా డాష్లో చాలామంది నివసిస్తారు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 నగరాల్లోని చాలామంది నివసిస్తారు. తర్వాత 188వ బిట్ ఏంటంటే పూర్వకాలపు వాళ్ళ డాష్ గురించి తెలుసుకోవడానికి వాళ్ళ వర్ణ చిత్రాలు, సమాధులు పనికి వస్తాయి అని అడిగారు. అవి ఏంటి అంటే మత విశ్వాసాలు, అంటే ఆప్షన్ 2. దీని ప్రకారం చూసుకున్నట్లయితే పూర్వకాలపు వాళ్ళ మత విశ్వాసాల గురించి తెలుసుకోవడానికి వాళ్ళ యొక్క వర్ణ చిత్రాలు మరియు సమాధులు అనేవి పనికొస్తాయి. తర్వాత 189వ బిట్ చూసుకున్నట్లయితే ఈ దిగువ పేర్కొన్న వివరణలు పరిశీలించండి అని అడిగారు. అయితే ఇక్కడ స్టేట్మెంట్స్ ఏంటంటే సాంఘిక శాస్త్రం, మానవ సంబంధిత శాస్త్రం. సాంఘిక శాస్త్రం తనకు అవసరమగు సమాచారాన్ని సామాజిక శాస్త్రాలు, ప్రకృతి శాస్త్రాలు మరియు భాషల నుండి గ్రహించును. తర్వాతి శిశువుని సంపూర్ణ సమాజ జీవనానికి సంసిద్ధిని చేయడమే సాంఘిక శాస్త్ర ఉద్దేశం. ఇక్కడ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లోనూ ఏది కరెక్ట్ అంటే ఏ మరియు సి అన్నమాట. అంటే స్టేట్మెంట్ ఏ అండ్ సి అనేవి కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారి దారిద్ర్య రేఖ సిద్ధాంతాన్ని చర్చించింది క్రింది వారిలో ఎవరు అని అడిగారు. అది ఏంటంటే ఆప్షన్ 2 దాదాబాయి నౌరోజీ. అంటే పోవర్టీ లైన్ అంటారు కదా, ఆ సిద్ధాంతాన్ని చర్చించింది దాదాబాయి నౌరోజీ అన్నమాట. తర్వాత సోషల్ స్టడీస్ సంబంధించి మెథడాలజీలో బిట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. అయితే ఇందులో మొత్తంగా 10 బిట్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్, టోటల్గా 5 మార్క్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. 191 నుంచి స్టార్ట్ అవుతాయి. అయితే ఫస్ట్ వన్ దిగువ జతలను పరిశీలించండి అని అడిగారు. అయితే బాధ్యతను గుర్తించుట, దీనికి సరైన జత ఏంటి అంటే ప్రజాప్రభుత్వ సంబంధమైన విలువ, అంటే ఆప్షన్ 3. తర్వాత పరస్పర అవగాహన, దీనికి సంబంధించింది ఏంటి అంటే సాంఘిక విలువ. తర్వాత దేశభక్తి అనే దానికి సంబంధించింది ఏంటి అంటే జాతీయ విలువ. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అన్నమాట. తర్వాత 192వ బిట్ ఏంటంటే వివరణ, దృష్టాంతరము, తెలిసిన దాని నుండి తెలియని దానికి అనునవి వరుసగా ఏంటి అంటే టెక్నిక్, యుక్తి, సూరతము. టెక్నిక్, యుక్తి, సూత్రము. సారీ, ఇక్కడ రాంగ్ ప్రింటింగ్. అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఇక్కడ సూరతము అని పడింది. టెక్నిక్, యుక్తి మరియు సూత్రాలు అనేవి వివరణ, దృష్టాంతరము, తెలిసిన దాని నుండి తెలియదానికి అనునవి వరుసగా, వీటి యొక్క వరుసగా అనేవి టెక్నిక్, యుక్తి, సూత్రము అని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ దిగువ వివరణలను పరిశీలించండి అని అడిగారు. అవి ఏంటంటే మౌఖిక పరీక్షలు చాలా లక్ష్యాత్మకమైనవి. లక్ష్యాత్మక పరీక్షలకు భాష అవసరం తక్కువగా ఉండును. తర్వాత పూరించి రకమైన పరీక్షలు చాలా చిన్న సమాధాన ప్రశ్నలను, అంశములు, భావాలతో పూరించవలసి ఉండును. ఇందులో సరైన వివరణ ఏది అని అడిగారు. ఇందులో సరైనవి ఏంటంటే బి మరియు సి. స్టేట్మెంట్ బి అండ్ సి అనేవి కరెక్ట్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. తర్వాత 194వ బిట్ ఏంటంటే ఇక్కడ కూడా ఈ దిగువ జతలను పరిశీలించండి అని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. అవి ఏంటంటే ఫస్ట్ వన్ మార్కెట్ ప్రదేశాలు అని అడిగారు.
మార్కెట్ క్రింద జతలను పరిశీలించండి. ఓకే, మార్కెట్ ప్రదేశాలు ఆర్థిక అభిరుచి వనరు, టీ గార్డెన్స్ అనేవి చారిత్రక అభిరుచి వనరు, తర్వాత ఆర్ట్ గ్యాలరీ అనేవి సాంస్కృతిక అభిరుచి వనరు. దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ కాదు, ఆల్రెడీ వాళ్ళు జతపరిచి ఇచ్చారు. కరెక్ట్ జతలు ఏంటి అని అడిగారు. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఏ మరియు సి అనేవి కరెక్ట్ జతలు అన్నమాట. బి అనేది ఇన్కరెక్ట్. తర్వాత 190వ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే ఈ మధ్య జరిగిన ఖేలో ఇండియా పాఠశాల కార్యక్రమం ఎక్కడ నిర్వహించబడింది అని అడిగారు. అది ఇందిరాగాంధీ స్టేడియం, కొత్త ఢిల్లీ అంటే న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ వన్. తర్వాత 196వది ఏంటంటే రష్యా చైనాల మధ్య సరిహద్దుగా గల ప్రవహిస్తున్న నది ఏది అని అడిగారు. అది ఏంటంటే ఆప్షన్ 1 లోయర్ నది అన్నమాట. లోయర్ నది అనేది కరెక్ట్ ఆప్షన్. తర్వాత సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక ఉద్భవించిన సంవత్సరం ఏది అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే 1916వ సంవత్సరం అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ వన్. తర్వాత రోడ్డు భద్రతా నియమంలో అన్న పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఈ పద్ధతిని అవలంబిస్తే విద్యార్థులకు చక్కగా అవగాహన జరుగుతుంది అని అడిగారు. అది ఏ పద్ధతి అంటే ప్రాజెక్ట్ పద్ధతి అన్నమాట, అంటే ఆప్షన్ 4. తర్వాత బ్యాంకులు వాటి యొక్క తీరు అనే పాఠ్యాంశాన్ని విద్యార్థులు అవగాహన చేసుకునేందుకు దోహదం చేసే కృత్యం ఏది అని అడిగారు. అది ఏంటంటే పాఠశాలలో సంచయక బ్యాంకును ఏర్పాటు చేయట అంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ వన్. తర్వాత 200 బిట్ చూసుకున్నట్లయితే విద్యార్థుల్లో కాలాన్ని గురించి అవగాహన కలుగజేయడానికి ఉపాధ్యాయులు దేనిని ఉపయోగించవచ్చును అని అడిగారు. అదేంటంటే క్యాలెండర్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన ఎస్జిటి మోడల్ పేపర్కి సంబంధించిన 200 బిట్స్ అన్నమాట. అయితే మీరు టోటల్గా ఎంటైర్ మోడల్ పేపర్లో మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువగా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, లేదా స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ కనుక్కోమన్నారు. సో వీటిపై మీరు బాగా దృష్టి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.